హలో క్యూటీస్, వెల్కమ్ టు చందమామ. మెయిన్లీ మనకు కావాల్సింది 5 కలర్స్. టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ స్కిన్ టోన్ షేడ్స్ మిక్సింగ్ అనమాట. దీనికి ఆర్కిల్ పెయింట్స్ అలాగే పోస్టర్ కలర్స్ 2 యూజ్ చేయొచ్చు. రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్, బ్రౌన్ అండ్ ఎల్లో. నేను టూ డిఫరెన్సెస్ అనేది చూపిస్తాను. నేను కంప్లీట్ ప్యాలెట్ ఫోటో కూడా ఒకటి పెడతాను. పోస్టర్ కలర్స్ యూస్ చేసి అలాగే ఆర్కిల్ పెయింట్స్ యూస్ చేసి మిక్స్ చేసిన షేడ్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ మీరు తీసుకునే కేటగిరీ బట్టి షేడ్స్ అనేవి మారుతూ వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి పైన బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, అవి అయితే డస్కీ స్కిన్ షేడ్స్ మొత్తం ఎంటైర్ అన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి మీడియం స్కిన్ షేడ్స్, అలాగే కింద ఎల్లో, వీటిష్, ఇవన్నీ వీటిష్ అండ్ ఫెయిర్ స్కిన్ టోన్స్కి తగ్గట్టు మిక్స్ చేసినవి. అండ్ మీరు ఫస్ట్ చూసినట్టయితే కంప్లీట్ వైట్ ఫెయిర్ స్కిన్ షేడ్స్ అండ్ మీడియం స్కిన్ టోన్స్కి తగ్గట్టు మిక్స్ చేసినవి అవి. అండ్ నేను కంప్లీట్గా ఈ 4 ప్యాలెట్స్లో మీకు మిక్సింగ్ అనేది డ్రా చేస్తూ అలాగే పేపర్ మీద మీకు గీస్తూ చెప్తాను బ్రష్తో. అండ్ ఫస్ట్ అయితే నేను వైట్ ఆర్కిల్ పెయింట్ అనేది తీసుకున్నాను కంప్లీట్ ఆ 4 క్యూబ్స్లో కూడా. అండ్ నాకు లైటర్ కావాలన్నప్పుడు నేను ఎక్కువ పంప్ చేసుకున్నాను, అండ్ తక్కువ కావాలనుకున్నప్పుడు తక్కువ మిక్స్ చేశాను. అండ్ లాస్ట్ దాంట్లో చాలా లిమిటెడ్గా తక్కువగా పెట్టాను నేను వైట్ పెయింట్ అనేది. సో దాన్ని బట్టి ఈ స్కిన్ షేడ్స్ అనేవి ఈజీగా మిక్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ వైట్ దాంట్లో ఏంటిదంటే రెడ్, బ్లూ, ఎల్లో మిక్స్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను లైట్ స్కిన్ షేడ్ చూపించబోతున్నాను. సో అందుకని చెప్పి నేను ఆల్రెడీ నాకు రెడ్ ప్యాలెట్లో ఉంది, మిగిలిపోయింది. సో నేను రెడ్ని దీంట్లో ఫస్ట్ మిక్స్ చేస్తాను. ఆల్రెడీ నేను వీడియో చేశాను, బట్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల నా వాయిస్ ఓవర్ ఏంటిదంటే అన్ఈవెన్గా అయింది. సో దాన్ని మళ్ళీ నేను షూట్ చేస్తున్నాను వీడియో అనేది. అలాగే నా దగ్గర ఎల్లో అనేది పంప్ చేసుకున్నాను, లేదు కాబట్టి షేడ్. అలాగే కొంచెం బ్రౌన్ పక్కన ఉన్న క్యూబ్లో నేను పంప్ చేస్తున్నాను, బికాస్ ప్యాలెట్ అంతా ఫుల్ షేడ్స్తో నిండిపోయింది. అండ్ బ్రౌన్ కొంచెం మీరు ఈ తీసుకున్న కొంచెం కలర్స్ చాలా ఎక్కువ కలర్ అవుతుంది. సో తక్కువే పంప్ చేసుకోండి ఫస్ట్ మీకు కావాల్సినంత. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక బ్రష్ తీసుకున్నాను. ఫస్ట్ ఏంటిదంటే ఎల్లో కొంచెం లిమిట్గా తీసుకొని వైట్లో మిక్స్ చేస్తున్నాను. వైట్లో మిక్స్ చేస్తే అది కొంచెం లెమన్ ఎల్లో షేడ్లా మారుతుందన్నమాట. వైట్ ఎక్కువ ఉండాలి ఫెయిర్ స్కిన్ తీసుకున్నప్పుడు. అండ్ డస్కీకి ఏంటిదంటే వైట్ తక్కువ ఉండాలి. అండ్ బ్లూ, బ్రౌన్ అనేది డస్కీకి ఎక్కువగా ఉండాలి. నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే కరెక్ట్గా మీరు స్కిన్ షేడ్స్ అనేవి ఈజీగా మిక్స్ చేయగలుగుతారు. అండ్ బ్రష్ అనేది క్లీన్ చేసుకోండి అప్పటికప్పుడు. అండ్ ఒక స్కిన్ టోన్ నుంచి ఇంకో స్కిన్ టోన్కి వెళ్తున్నప్పుడు అండ్ లైట్గా రెడ్ అనేది మిక్స్ చేస్తున్నాను దాంట్లో. సో ఏంటిదంటే స్కిన్ షేడ్ కింద ఆరెంజ్ షేడ్గా మారుతుంది ఫస్ట్, దాని తర్వాత స్కిన్ షేడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ మీరు గమనించినట్టయితే కంప్లీట్గా మిక్స్ చేస్తున్నప్పుడు అది స్కిన్ టోన్ కొంచెం ఫెయిర్ షేడ్కి మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్కి వెళ్ళినట్టయితే మీకు వైట్ ఇంకా ఫెయిర్ అంటే ఇంకా లైట్ కావాలంటే ఫెయిర్లోనే మీరు ఇంకా కొంచెం వైట్ మిక్స్ చేసుకోండి. అండ్ అప్పుడే మీకు ఫెయిర్ స్కిన్ షేడ్స్ అనేవి వస్తుంది. అండ్ దీంట్లో ఆరెంజ్ ఎక్కువ మిక్స్ చేశాను అండ్ రెడ్ తక్కువ మిక్స్ చేశాను. మీకు డ్రా చేసి చూపిస్తున్నాను. సో స్కిన్ షేడ్ అనేది పేపర్ మీద మీకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక క్యూబ్లో ఏంటిదంటే రెడ్ ఎక్కువ తీసుకుంటున్నాను అండ్ ఎల్లో తక్కువ తీసుకుంటున్నాను. అలాగా వైట్ కలర్ ఎక్కువ మిక్స్ చేసినట్టయితే మీకు నేను చూపించిన ఫెయిర్ కలర్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది ఇంకా మిక్స్ చేస్తే కనుక. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్యూబ్లో వైట్ ఎక్కువ పంప్ చేశాను కదా, దీంట్లో ఏంటిదంటే కొంచెం పింకిష్ షేడ్ వచ్చేటట్టు తీసుకుంటున్నాను. పింకిష్ షేడ్లో ఏంటిదంటే ఎక్కువ రెడ్ అనేది మిక్స్ చేయాలి, ఎల్లో కంటెంట్ తక్కువ ఉండాలి, అప్పుడే మీకు పింకిష్ షేడ్ అనేది వస్తుంది.
ఈ పింక్ అండర్టోన్ వాళ్ళకి ఏంటిదంటే జనరల్గా మనకు కూడా పింక్ అండర్టోన్ ఉంటుంది, ఊరికనే రెడ్డిష్ అయిపోతారు సన్లైట్లోకి వెళ్తే. సో వాళ్ళ స్కిన్ టోన్ అంటే వాళ్ళ పోర్ట్రేట్స్ గీసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. అలాగే నార్మల్ పోర్ట్రేట్స్కి ఏంటిదంటే కలర్ కరెక్టర్ కూడా అవుతుంది. ఐస్ దగ్గర కలర్ కరెక్టర్ కానీ, అలాగే ఐబ్రోస్ దగ్గర కానీ కొంతమందికి పింక్గా ఉంటుంది, అది యూజ్ అవుతుంది. అండ్ ఈ పింకీ షేడ్ ఎలా అంటే ఎల్లో లిటిల్ బిట్ ఎక్కువ ఎల్లో షేడ్ తీసుకుంటే అది వీటిష్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో లిటిల్ బిట్ ఎల్లో తీసుకొని దాంట్లో మిక్స్ చేయండి. రెడ్ కంటెంట్ ఎక్కువ ఉండాలి పింకీ షేడ్కి వచ్చేసరికి, పింక్ అండర్టోన్కి. అండ్ మీకు ఇది మళ్ళీ నేను శాంపిల్ కూడా గీసి చూపిస్తాను. మీరు చూసినట్టయితే పక్కన ఎల్లో కంటెంట్కి అలా ఎల్లో ఎక్కువ తీసుకున్న దానికి రెడ్ ఎక్కువ తీసుకున్న దానికి డిఫరెన్సెస్ మీరే చూడండి. అండ్ నేను పేపర్ మీద ఇలా డ్రా చేస్తున్నాను. సో మీకు క్లారిటీగా తెలిసింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఏంటిదంటే ఫేర్ షేడ్ రావాలి స్కిన్. ఇప్పుడు వీటిష్ అయింది, పింక్ షేడ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఫేర్గా ఉండాలి. ఫేర్గా ఉండాలంటే ఇప్పుడు నేను అదే స్కిన్ షేడ్ తీసుకున్నాను, పింక్ అండర్టోన్. ఎందుకంటే ఫేర్లో ఎక్కువ ఏంటిదంటే పింక్ అండర్టోన్ ఉంటుంది. అలాగే పింక్ అండర్టోన్ ప్లస్ లిటిల్ బిట్ ఎల్లో చాలా తక్కువ తీసుకున్నాను, పంప్ కూడా కాదు. చాలా అంటే చాలా మైన్యూట్గా బ్రష్ని అలా పెట్టి ఇలా తీస్తాను నేను. దాంతో మీకు ఏంటిదంటే ఫేర్ కంటెంట్ అనేది వస్తుంది. అండ్ పింక్ అండర్టోన్కి, ఫేర్కి, వీటిష్కి మీరు కంపేర్ చేసుకోండి. వీటిష్లో ఏంటిదంటే ఎల్లో ఎక్కువ వస్తుంది, పింక్ అండర్టోన్లో ఏంటిదంటే రెడ్ అనేది ఎక్కువ కలుస్తుంది. అలాగే ఫేర్లో ఏంటిదంటే రెండు లైట్గానే ఉంటాయి, వైట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ దాంట్లో మీకు కంప్లీట్గా చూపిస్తాను నేను డస్కీ స్కిన్ షేడ్స్. లాస్ట్ దాంట్లోనే డస్కీ స్కిన్ షేడ్స్ అనేవి ఎక్కువ చూపిస్తాను. ఇప్పుడు బ్రౌన్ తీసుకొని వైట్లో మిక్స్ చేయండి. అలాగే అదేంటిదంటే కొంచెం బ్రౌన్ షేడ్ ఏంటిదంటే మీకు ఎక్కువ డస్కీ స్కిన్ షేడ్ అండ్ మీడియం వీటికి కన్వర్ట్ అవుతుంది. నేను డిఫరెన్సెస్ కూడా డ్రా చేసి చూపిస్తాను మీకు. అదేంటిదంటే డస్కీలోనే ఫస్ట్ స్టార్టింగ్ ఫేర్ టు డస్కీకి వెళ్దాము మనం. సో ఫేర్ నుంచి డస్కీకి వెళ్ళినప్పుడు కొంచెం మీడియం స్కిన్ టోన్ ఉంటుంది కదా, సో అలాగా వీటిష్కి దీనికి మధ్యలో ఉండే స్కిన్ టోన్ ఏదైతే ఉందో మిక్సప్ చేస్తే అలా ఒక స్కిన్ టోన్ వస్తుంది. అండ్ మీకు లాస్ట్లో డిఫైన్ చేసి చూపిస్తాను వాట్ ఈస్ ద స్కిన్ షేడ్స్ అనేవి మీకు కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కొంచెం బ్లూ మిక్స్ చేశాను. బ్లూ మిక్స్ చేస్తే లైట్ గ్రే కింద కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అందులో ఏంటిదంటే మీరు కొంచెం రెడ్ మిక్స్ చేస్తే కనుక కన్ఫామ్ బ్రౌన్ షేడ్లోకి అనేది కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో బ్లూ మిక్స్ చేస్తే మీకు కొంచెం బ్రౌన్ షేడ్ మిక్స్ అయింది కదా, డస్కీ స్కిన్కి ఇది బాగా యూస్ అవుతుంది. దీంట్లో ఏంటంటే కొంచెం బ్రౌన్ ఎక్కువ మిక్స్ చేస్తున్నాను నేను. బ్లూ మిక్స్ చేశాక కొంచెం బ్రౌన్ కంటెంట్ ఎక్కువ మిక్స్ చేయండి, బికాస్ అది గ్రే టు కొంచెం బ్రౌన్ కంటెంట్ అనేది రావాలి కాబట్టి డస్కీ స్కిన్ షేడ్స్కి. ఇప్పుడు మళ్ళీ నేను అది డ్రా చేసి చూపిస్తాను మీకు డస్కీ స్కిన్ షేడ్ ఎలా ఉంటుందో కంప్లీట్గా. సో మీకు స్కిన్ షేడ్ వచ్చింది అనుకుంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ షేడ్ కొంచెం ఇంకా ఎక్సెస్ తీసుకున్నాను. నెక్స్ట్ స్కిన్ షేడ్కి వెళ్ళేటప్పటికి బ్రౌన్ అండ్ అలాగే దాంట్లో కొంచెం ఎక్సెస్గా కలిపితే బ్రౌన్ ఏంటిదంటే మీరు డస్కీకి వెళ్ళేటప్పుడు బ్రౌన్ అండ్ బ్లూ రెండు ఎక్స్ట్రాగా మిక్స్ చేయండి. దాంతో మీకు డస్కీ స్కిన్ షేడ్స్కి ఏమేమి కావాలో 3 కలర్స్తో మిక్స్ చేస్తాం మనం. దాంట్లో కొంచెం రెడ్ కూడా మిక్స్ చేస్తే ఏంటిదంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్ స్కిన్ షేడ్ అనేది వస్తుంది. నేను కొంచెం రెడ్ మిక్స్ చేశాను. రెడ్ మిక్స్ చేస్తే కొంచెం స్కిన్ షేడ్ మీరే అబ్జర్వ్ చేయండి, కంపేర్ చేయండి డ్రా చేసి స్కిన్ షేడ్స్కి. సో అది కొంచెం చాక్లెటిష్ కలర్లోకి కొంచెం మారింది, లైట్ చాక్లెట్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ చాక్లెట్ కలర్కి ఏంటిదంటే మీరు ఇంకొంచెం రెడ్ అలాగే బ్లూ రెండు మిక్స్ చేయాలి. నేను వచ్చేసరికి ఇప్పుడు బ్లూ మిక్స్ చేస్తున్నాను కంప్లీట్గా. బ్లూ మిక్స్ చేశాక ఇంకాస్త కొంచెం రెడ్ మిక్స్ చేయండి దీంట్లోకి. ఇది గ్రేయిష్ ఫామ్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ అనేది వస్తుంది ఇంకొంచెం రెడ్ కలిపితే కనుక.
అందులో రెడ్ అండ్ బ్రౌన్ కాస్త ఎక్కువ కలిపితే ఎగ్జాక్ట్ చాక్లెట్ కలర్ అనేది వస్తుంది. దట్స్ ఇట్. ఇప్పుడు వచ్చేసరికి మీకు స్కిన్ టోన్స్ ఎలాగా డిఫరెన్స్ చేయాలో నేను చెప్తున్నాను. కింద డ్రా చేసిన 2 కూడా వీటి స్కిన్ టోన్స్. అండ్ ఇంకోటి వచ్చేసరికి పైన పింక్ షేడ్ ఏదైతే ఉందో అది పింకిష్ అండర్ టోన్. అండ్ దానిపైన ఏదైతే ఉందో అది ఫేర్లో ఏంటిదంటే మీకు ఇంకా వైట్ మిక్స్ చేస్తే ఇంకా కరెక్ట్గా వస్తుంది. ఫేర్ స్కిన్ టోన్స్కి వైట్ మిక్స్ చేస్తే ఇంకా అది అమెరికన్ స్కిన్ టోన్స్కి మ్యాచ్ అవుతుంది. దాంట్లో ఇంకా వైట్ మిక్స్ చేసుకోండి. మీరు వైట్ కంటెంట్ ఎక్కువ పెంచుకునే కొద్దీ మీకు ఆ స్కిన్ టోన్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ అలాగే పైన కొంచెం దాంట్లో బ్రౌన్ అండ్ రెడ్ మిక్స్ చేస్తే చాక్లెట్ షేడ్ అనేది వస్తుంది. బ్లూ షేడ్ ఇంకా ఫర్దర్గా మిక్స్ చేయకండి. అండ్ కింద ఉన్న బ్రౌన్ షేడ్స్లో మాత్రం కంపల్సరీ బ్లూ మిక్స్ చేశాను నేను. అండ్ ఇందులో వచ్చేసరికి బ్రౌన్ అండ్ బ్లూ అండ్ ఎల్లో 3 మిక్స్ చేశాను. డస్కీకి ఎల్లో కంటెంట్ ఎక్కువ ఉంటే లైట్ అవుతుంది కలర్ అనేది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చందమామ ఆర్ట్స్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.